కరువు రావడం, తుఫాను వల్ల భారీ వర్షాలు కురవటం కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నట్టుగా ఉన్నాయి రామోజీ రాతలు. పంట నష్టం అంచనాలతో ఏమాత్రం పనిలేదు. కరువు వచ్చిన మన్నాడే సాయం అంది తీరాలి. తుఫాను తీవ్రత తగ్గక ముందే పరిహారం ఇచ్చి తీరాలి అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా ధోరణి. పంట నష్టం లెక్కింపులో ఆలస్యం లేకుండా పరిహారం చెల్లించి ఆదుకోవటంలో వేగాన్ని ప్రదర్శిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతిలోపు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని పట్టించుకోకుండానే ఈనాడు తన పచ్చ మార్కు కథనంతో వైఎస్ జగన్పై అభండాలు వేస్తోంది. కరువు, తుఫాన్ వల్ల, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. విపత్తుల వేళ అప్రమత్తంగా వ్యవహరించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నష్టపోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతి గింజకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పంట నష్టం లెక్కింపులో ఎలాంటి ఆలస్యం లేకుండా పరిహారం చెల్లించడంలో దూకుడును ప్రదర్శిస్తోంది. దీనికి తోడు సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లడానికే ప్రయత్నిస్తున్నారు రామోజీ. నిజానికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే 6 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. వర్షపాతం, ఎంత మేర పంటల్ని సాగు చేస్తున్నారు, ఉపగ్రహం ఆధారంగా పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు ఈ 6. ఇక తుఫాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో ముందుగా ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. తరువాత క్షేత్రస్థాయి పరిశీలన తరువాత నిబంధనల మేరకు 33% పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకుని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటల వారీగా లెక్కించిన పంట నష్టపరిహారాన్ని అందిస్తారు. ఖరీఫ్ 2023-24లో బెట్ట పరిస్థితులను ముందుగానే అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది. సీజన్ ప్రారంభం నుంచి 15 రోజులకోసారి అధికారులతో సమీక్షించారు సీఎం జగన్. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా 80% రాయితీపై విత్తనాలను పంపిణీ చేశారు. 80% సబ్సిడీతో 30,977 క్వింటాళ్ల విత్తనాలను 1,16,000 మంది రైతులకు ఇచ్చారు. ముందస్తు రబీలో 89,000 మంది రైతులకు 40.45 కోట్ల విలువైన 1.23 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను 40% సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. ఇక ఈ ఏడాది ఖరీఫ్ కి సంబంధించి 7 జిల్లాలలో 103 కరువు మండలాలను గుర్తించారు. 7,14,000 మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కించారు. దీనికి సంబంధించిన జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 534 కోట్ల పెట్టుబడి రాయితీ కోరుతూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నెల 12 నుండి 15 వరకు కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది కేంద్ర బృందం. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 6,39,000 మంది రైతులు 5.33 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు లెక్క తేల్చారు. వీరికి 784 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఖరీఫ్లో 21, 2023-24 రబీలో 17 పంటలకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ నోటిఫైడ్ పంటలకు సంబంధించి 34.7 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం వర్తింపచేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉదారంగా వ్యవహరిస్తూ తేమ శాతం నిబంధనలను సడలించారు. రంగుమారిన, పాడైపోయిన 6,52,000 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కళ్లాల దగ్గర్నుంచే సేకరించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలతో పాటు గత 4.5 విపత్తులతో నష్టపోయిన 22,85,000 మంది రైతులకు 1,976 కోట్ల పెట్టుబడి రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. మరోవైపు వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏడాది నవంబర్ 14 నుంచి పెట్టుబడి రాయితీని పెంచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మీట వేస్తే తొలగించడానికి ఇంతకుముందు హెక్టారుకి 12,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18,000కు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి ఇంతకు ముందు 6,008 మాత్రమే ఉంటే ఆ పరిహారాన్ని 8,500కు పెంచింది ఇప్పటి ప్రభుత్వం. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ ఇంతకు ముందు 13,500 ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 17,000 ఇస్తున్నారు. వరి, వేరుశెనగ, పత్తి, చెరకు లాంటి పంటలకు గతంలో హెక్టారుకు 15,000 ఇవ్వగా ప్రస్తుతం 17,000కు పెంచారు. ఉద్యాన పంటలకు 7,500 నుంచి 17,000కు పెంచారు. మామిడి, నిమ్మజాతి పంటలకు 20,000 నుంచి 22,500కు పెంచారు. మల్బరీకి 4,800 నుంచి 6,000 చొప్పున పెంచి ఇస్తున్నారు.
ఈ నిజాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఈనాడు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఆపడం లేదు.